యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు కృంగిన వారిని, బాధపడుతున్న వారిని, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని, జీవితంలో నలిగిన వారిని చూసి వారిని ఆదరించి, ధైర్యపరిచి, లేవనెత్తి వారికున్న దుస్థితి నుండి విడిపించి ఆయన వారిని స్థిరులుగా నిలవబెట్టి వారి పరిస్థితులన్నీ ఒక మార్పును కలుగు చేసి దేవునికి మహిమకరముగా వారు బ్రతకాలని, సంతోష సమాధానములతో ఘనముగా గొప్పవానిగా దేవునికి ప్రియముగా బ్రతకాలి అని ఆశ కలిగిన వాడు. మనుషులైతే మనము కృంగి ఉన్నప్పుడు, నలిగిపోయినప్పుడు వారు మనల్ని చేరదీయలేకపోవచ్చు, ఆదరించలేకపోవచ్చు, మనల్ని చూసి చూడనట్లుగా దాటిపోవచ్చేమో. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసు క్రీస్తు నలిగిన రెల్లును ఆర్పివేయనివాడు, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చువాడు, బలహీనులకు బలమునిచ్చువాడు, ఆదరణ లేక పడి ఉన్న వారిని ఓదార్చి లేవనెత్తి ధైర్యమునిచ్చేవాడు. ఇంత మంచి దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నారు. ఇంత మంచి దేవుని ఆరాధించే ప్రజలుగా మనము బ్రతుకుతున్నాము అంటే నిజముగా ఇంత ధన్యత మరి ఇంకెవరికి లేదనే చెప్పాలి. యేసు ప్రభువుని స్వీకరించి ఆయనను ఆరాధించే ప్రజలు ఎంత ధన్యులో అర్థమవుతుంది కదూ. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మమ్ములను బలహీనులని, కృంగి ఉన్నామని విడిచిపెట్టగా, దాటి వెళ్ళక వెన్నుతట్టి ధైర్యపరిచి నిలబెట్టారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తు దేవునిగా ప్రత్యక్షమయ్యారు. మేమెప్పుడు బలహీనులుగా ఉన్నామో అప్పుడే మమ్మలను బలపరుస్తూ వచ్చారయ్యా. ఎప్పుడు మేము పడిపోతున్నామో మమ్మలను ధైర్యపరిచి లేవనెత్తి నిలవబెడుతున్నారయ్యా. మానవుల ఎడల మీకున్న పరిమితమైన ఈ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమే అనేక మార్లు మీ ప్రేమను గుర్తించలేని వారిగా, మీ కనికరమును అయ్యా పొందలేని అనర్హులుగా ఉన్నాం. అయినప్పటికీ మమ్మలను మీరు దాటి వెళ్ళలేదయ్యా, విడిచిపెట్టలేదయ్యా, త్రోసివేయలేదు నాన్న. ఎందరైతే బిడ్డలు నలిగిన స్థితిలో, కృంగిన పరిస్థితిలో కుమిలిపోతున్నారో ఇప్పుడే మీరు ధైర్యపరచుమని వేడుకుంటున్నాను. నేనున్నాను అని వెన్నుతట్టండి అయ్యా. ధైర్యమునివ్వండి, నిబ్బరమైన మనసునివ్వండి. ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదలను కలుగు చేయండి నాన్న. ప్రార్థన ఆలకించువాడా, మీ మహాకనికరము నీ పిల్లల మీదికి వచ్చునుగాక. ప్రతి విధమైన బలహీనతల నుండి విడిపించి, నెమ్మదితో నింపి, ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో భద్రపరిచి, ధైర్యము కలిగిన ఆత్మతో మీరు నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి చింతించక, భయపడక, నా దేవుని నామమును బట్టి ధైర్యముతో నీవు కొనసాగాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. దేవుని కృప మీకు తోడయుండి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇతరులు ఎవరైనా కృంగి మానసికంగా, ఆత్మీకంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోయి ఉంటే ఈ మాటలు వింటుండగానే, దేవుని మాట వారి చెవిలో పడుతుండగానే వారిలో ఒక పెను మార్పును నా దేవుడు దయచేయబోతున్నాడు. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరు ఇతరులకు షేర్ చేసి మీ వంతుగా ప్రోత్సాహాన్ని అందించండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.